దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప, దేవుడు మనలందరినీ ప్రేమించి మరో నూతన దినములోనికి అడుగు పెట్టడానికి కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ప్రతిరోజు ఉదయకాల వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన నిండు వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఈరోజు దేవుని వాగ్దానం మనం ధ్యానం చేద్దాం, ముందుకు వెళ్దాం. 89వ కీర్తన 16వ చరణము. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు, నీ నీతిని బట్టి హెచ్చింపబడుచున్నారు. అవునండి, మా దేవుని యొక్క నీతిని బట్టి ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా హెచ్చింపబడతాడు. మనిషి చేసే నీతి కార్యాలను బట్టి, ఆయా పనులను బట్టి, పుణ్యకార్యాలను బట్టి మనిషికి హెచ్చింపు కాదు. కానీ నీతిమంతుడైన దేవుని యందు ఎవరైతే విశ్వాసము ఉంచుతారో వారి జీవితాలు నీతిగా ఎంచబడతాయట. దేవుడు హెచ్చిస్తాడు. నీతి అను మాటకు అర్థం ఏంటంటే నీచమైన దానిని తిరస్కరించటమే నీతి. నీతి ఏ పదంలో నుంచి వచ్చిందంటే నీచమైన దానిని తిరస్కరించటమే నీతి. కాబట్టి నీచమైన వాటిని ఈ లోకమందు అన్నిటిని కూడా యేసుక్రీస్తుల ప్రభుల వారు తిరస్కరించారు. కాబట్టికే వారు నీతిమంతుడైన దేవుడిగా ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో అట్టివారు నీతిమంతుల లెక్కలోనికి వెళ్ళి హెచ్చింపబడతారు. నా యేసయ్య హెచ్చింపబడ్డాడు, నా యేసయ్య మహిమలో ఉన్నాడు. ఆయనను వెంబడించిన ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులుగా ఉంటారు. ఆయనే అన్నాడు కదా, ఆ 3.5 సేవా జీవితంలో, నేను నీతిమంతును గనక మీరును నీతిమంతులుగా ఉండండి, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. నేను లోకమునికి వెలుగై ఉన్నాను కాబట్టి మీరు వెలుగు సంబంధులుగా ఉండాలని ఆయన అంటున్నాడు. ఈ ఉదయకాలము మరి ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తావా? అయ్యా, నీతిమంతుడైన మా యేసయ్య, మేము నేను వెంబడిస్తున్నాం, మాకు సహాయం చేయండి. మేము కూడా ఈ లోకమందు నీతిమంతులుగా మేము అయ్యా తీర్చిదిద్దాలని, హెచ్చింపబడాలని మేము ఆశిస్తున్నాం. ఈ ఉదయకాలమున ప్రభువా నన్ను దర్శించండి అనేసి ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. ఈ దినం దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఆయన కాపుదల ఈ దినమంతా మీకు తోడుగా ఉంటుంది. దేవుని నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు